పనిచేస్తాం, ఖర్చు మేమే పెట్టుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మాకు పని చేయండి. ఈ 5 కార్యక్రమాలు విలువ నాయకులందరూ నా దగ్గరికి వచ్చి సమావేశం పెట్టుకొని జై జనసేన, జై జనసేన. ఈనాటి సభకి వచ్చి గౌరవాన్ని మా ద్వారా చేయడం చాలా అభినందన తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే మహిళలు గౌరవించుకున్న తెలుగుని గౌరవించుకున్నట్టే తెలుగుని గౌరవించుకున్న మన యొక్క పుట్టుకే దగ్గర నుంచి వచ్చింది. అటువంటి మహిళని మన నాయకులు చాలా గౌరవిస్తారు. వేరే మహిళలని మనం పెట్టుకున్నా మనం అనుకోకుండా వీరెవరు మనకి ఇక్కడికి రావడం ఈ సభకి ఒక రకమైనటువంటి మహత్వం వచ్చేసింది. కాబట్టి ఈ సభలో మహిళా ప్రపంచ దినోత్సవం సందర్భంగా మీరందరూ ఇంకా నిష్పత్తిని తీసుకొని మీ జీవితాల్లో మహిళల్ని ద్వారా ఇంకా ప్రగతిని సాధించాలని, ఇంకా 10 మహిళల్ని జనసేన పార్టీలో జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ సభను జయప్రదం చేయడం కోసం మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. దశాబ్దం పాటు పార్టీకి అందరం ఈ నియోజకవర్గంలో వెన్నెముకగా పనిచేశాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత విస్తృత స్థాయి సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఎన్నికలలో మనం పనిచేసిన విధానం, మనం ఎంచుకున్న మార్గం, మనం చూపిన చొరవ తెగువ ఈ నియోజకవర్గానికి 30,000 పైచిలకు ఓట్ల మెజారిటీ రావడానికి ఈ జిల్లాలో ఎవరు అడిగినా చెప్తారు జనసేన పార్టీ. తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు 30,000 పైచిలకు మెజారిటీ ఎవరికి రాలేదు. నియోజకవర్గం ఏర్పడి నుంచి కూడా 30,000 మెజార్టీ ఎవరికి లేదు. ఎప్పుడు గెలిచినా 3,000, 4,000, 5,000, 6,000 తెగించి పోరాడిన యోధులందరికీ విజయాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సభని జయప్రదం చేయాల్సిన అంశాల గురించి మనకు వచ్చినటువంటి నాయకులు మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ 2-3 విషయాలు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతాం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పొద్దు గొప్ప ప్రభుత్వం ద్వారా పనిచేయించుకుంటున్నాము, జనసేన పార్టీ లబ్ధి చేకూరుతుందా అంటే ప్రశ్నార్థకమే. కానీ జిల్లాలో మనకంటే మెరుగ్గా ఎవరూ లేరు. 100% మనమే ఎమ్మెల్యే గారిని నొప్పించక పనిచేయించుకున్నాం. మనం 20 రేషన్ షాపులు అడిగాం. మండలానికి 5 లెక్కన 20 రేషన్ షాపులు జనసేన పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి ఎమ్మెల్యే సుముఖంగానే ఉన్నారు. ఆల్రెడీ చేంకుర్తి మండలంలో ఒక 4 ఇవ్వడం జరిగింది. సంతనోతులపాడు మండలంలో అయితే 2 చేస్తున్నారు, 3 ఇంకొక నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి చేసే పరిస్థితి అయితే ఎన్నికల్లో నిలబడి విజయాన్ని సాధించుకునేది సామాన్యమైన విషయం కాదు. అటువంటి పరిస్థితిలో మరి ఈ పట్టణంలో ఉన్న 50 వార్డుల్లో నేను ఒక సభ్యుడిని, నా ద్వారా జనసేన పార్టీ వాడిని వినిపిస్తానని చెప్పి వచ్చినటువంటి ఎన్నికలను నిలబడి విజయం సాధించిన రమేష్ కుమార్ గారి మీ వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి యువత. ఇకపోతే నేను కొద్దిగా టైం తీసుకుంటాను తప్పనిసరిగా.
పరిపాలన గంటల రేపు. దీనికి ముందు ఈ రోజున ఒక మంచి సుదినం. ఎలాంటి దినం అంటే ప్రపంచంలో మహిళా దినోత్సవంగా ప్రకటించినటువంటి దినం. ఈ రోజున జనసేన పార్టీకి వీర మహిళ ఉండి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మనం ఎన్నో కార్యక్రమాలు చూసుకున్నాం. ఈరోజు ఈ సభకి ఇచ్చేసినటువంటి ఈరోజు మహిళని మనం గౌరవించుకుందాం. దయచేసి వారి ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. రెండు కనిసకంలో నేను వడ్రాడ మార్కండే బాబు, పొన్నూరు నియోజకవర్గం సంబంధించినటువంటి జనసేన పార్టీ సమన్వయకర్తని. దీనికి ముందు నేను 28 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నా పుట్టుక కాంగ్రెస్. అక్కడి నుంచి వచ్చి చిరంజీవి గారితో కలిసిన తర్వాత వారి కుటుంబంతోనే నా ప్రయాణం జరుగుతూ ఉంది. నేను మరి కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్నగా పదవులు చేస్తూ, జిల్లా కాంగ్రెస్లో చేస్తూ, పిసిసి సభ్యుడిగా చేసి నాకు 36 సంవత్సరాల వయసులో 2005లో నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పొన్నూరు నియోజకవర్గం నుంచి 4 సంవత్సరాలు చేస్తున్నాను. 2009లో ప్రజారాజ్యం పెట్టిన సందర్భంగా నేను వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా పనిచేస్తూ ఆ పదవికి రిజైన్ చేసి నేను చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కంటిన్యూషన్ వారి కుటుంబంతో ప్రయాణం మొదలైంది. 14 సంవత్సరాల పాటు రాజకీయ అజ్ఞాతవాసం చేసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి దయతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి నేను ఈ రోజున ఈ 14 సంవత్సరాల గ్యాప్ రాజకీయ నిరుద్యోగం అనుకున్నాం. అప్పుడు నేను చైర్మన్గా చేస్తున్నా. ఈ రోజున రాష్ట్రంలో కార్పొరేషన్కి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నాకు మొదటి విడతలో ఇచ్చినటువంటి పదవి. ఆ పదవి ఎంత ఏమిటనే పరిస్థితి కాకుండా నేను ఆ హోదాని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక కార్యకర్త నమ్ముకుంటే ఒక కార్యకర్తని పవన్ కళ్యాణ్ గారు ఎలా గుర్తిస్తాడు అనే దానికి నిదర్శనమే లేదు. 2016లో చిరంజీవి గారి ఆశీస్సుతో చిరంజీవి గారితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలవటం, 16లో నేను ఇక్కడికి రావటం, ఒక సేవాదం అనే పరిస్థితి జరుగుతూ ఉండేది. అభిమాన సంఘాలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అప్పుడు నేను ఆర్థిక పరిపుష్టి లేనటువంటి ఈ పరిస్థితిలో ఏదో చేదారు మారేవాడుగా యువత సహాయంలాగా చేయాలని 2016-17లో నాకు తెలిసిన ఒక 36 మంది ఒక రాజకీయ సభ్యులు కొంతమంది కార్యకర్తలు మొబైల్ చేసుకొని ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 చొప్పున అఫీషియల్ అమౌంట్ డీడీ తీసుకొని నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ 36 లక్షలు ఇచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దేనికి డబ్బులు అయ్యంటే ఆ డబ్బులు ఆ రోజున దీనికి ఒక వృత సహాయం లాగా చేసే పరిస్థితితో మనం దాన్ని చేసి ఆ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం ఆయన నా వంతు బాధ్యతగా ఒక శ్రీరాముడికి వృత సహాయం చేసినట్టుగా నిర్మాణంలో భాగస్వామ్యం అవడానికి నాకు అవకాశం కల్పించారు. ఆ రోజున అక్కడి నుంచి రాజకీయ రూపం రావాలనే పరిస్థితి వచ్చినప్పుడు గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 17 నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని తిరుగుతూ అక్కడ రావాల్సినటువంటి కొంతమంది కార్యకర్తల పార్టీలో జాయిన్ చేసుకుంటూ కొంతమంది నాయకులను జాయిన్ చేసుకుంటూ మరి పార్టీకి ఒక రూపం తీసుకురావడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీకి ఎక్కడైనా సరే కార్యకర్త పనిచేసినటువంటి విధానంగా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు మార్చి 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రపతి ఐదో సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రేపు జరగబోయే సభ విజయోత్సవం చేసుకుంటామని ఆయన మాట చెప్పాడు. అదే శాసనం జరిగిపోయింది ఈరోజు. కాబట్టి విజయోత్సవంలో మనం కూడా పాల్గొంచుకొని
అంటే ఎప్పుడు ఇందులో జరిగిన ఎప్పుడు ఆదివాసీ సభ జరిగిన విధంగా కాకుండా బాధ్యతలు జనసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు. కాబట్టి ప్రతి రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని బాధ్యతలు చేయాలని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మనం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు తగిన రీతిలో సభ విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం కూటమి ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఈ మాట చెప్పి గుర్తుపెట్టారు. ప్రతి ఒక్కరు కూటమి 10 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను నేనని చెప్పాడు. కాబట్టి మనం కూడా కూటమి 10 సంవత్సరాలు ఉండాలంటే ఒక తల్లి ఇప్పుడు 2 బిడ్డలే సరిగా ఉన్నట్ల పరిస్థితి. ఈరోజు 3 పార్టీలు కలిసి 5 కోట్ల మంది జనాల్లో ఇంత రాష్ట్రంలో మనం కూటమి విజయం సాధించామంటే అది సామాన్య విషయం కాదు. కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి. మనం ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని మోస్తా ఉన్నాం. ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో ఒడుగులు ఎదుర్కొన్నాం. వెయిట్ చేద్దాం, తొందరేం లేదు మనకి. కాబట్టి ఆవేశం మీరు తగ్గించుకుంటే కూటమి ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది, మనకి మంచి రోజులు వస్తాయి. దయచేసి మీరు అర్థం చేసుకుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సేవిస్తున్నాను. ఇప్పుడు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఆవిర్భావ దినోత్సవ సభ అంటే కొన్ని కోట్ల మంది ఎదురు చూసేస్తారు. ప్రతి సభలోనూ 2022లో వైసీపీని గతించుతాం, దానికి ఎవరితోనైనా కలుస్తాం, కానీ సహేతుకంగా ఉండాలి. ఆ పొత్తు అనేది 22లో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. 23 వచ్చినాక పొత్తు ఎంత అనేది కూడా తెలియజేశారు. 24లో ఎలక్షన్ కాబట్టి, ఎన్నికల కూడా ఉంది కాబట్టి మనం సభను నిర్మించుకోలేదు. పార్టీ పొత్తులో ఎదిగాక 100% స్ట్రైక్ రేట్తో గెలిచి 21 మంది ఎమ్మెల్యేలు గేటు, అసెంబ్లీ గేటు కూడా దాఖలు ఉన్న వాళ్ళు ఈరోజు ఏ గేటు దగ్గర కాపలా కాస్తారో తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఈ ఆవిర్భావ సభ ద్వారానే పవన్ కళ్యాణ్ గారు తన ఐడియాలని, తన ఐడియాలజీని, తన విలువలని, కార్యకర్తలు ఏ విధంగా చూసుకుంటారు, తను చేయబోయే మంచిని ప్రజలకి చెప్తారు. 11 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు, 11 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు పోయినసారి ఆవిర్భావం. ఈరోజు పిఠాపురం ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం సంతనూతలపాడు నియోజకవర్గం పార్లమెంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి బాపట్ల పార్లమెంటు సమన్వయకర్తగా పడ్డాణం మార్కండేయ గారు ఇచ్చేసి చాలా మంచి సందేశాన్ని కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఎలా వెళ్ళాలి, సభని ఎలా విజయవంతం చేయాలి, ఎట్లా అందరం వెళ్ళాలి అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి మేమందరం 14వ తేదీ పిఠాపురం ఆవిర్భావ విజయోత్సవ సభను విజయవంతం చేయడానికి కృతకృత్యులమై ఉన్నాము. తర్వాత వచ్చేసి ఈ కార్యక్రమంలో 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో అందరూ మండలాధ్యక్షులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క సన్నాహక సభను కూడా విజయవంతం చేయడం జరిగింది. ఆ సన్నాహక సభ విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 14వ తేదీ జరగబోయేటువంటి పిఠాపురం సభని నియోజకవర్గం ప్రజలందరూ, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు అందరూ క్రమశిక్షణతో ఆ సభకి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి కందుకూరి బాబు సమక్షంలో ముఖ్య అతిథులు ఇచ్చేసిన బాపట్ల పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉద్దండ మార్కండేయులు గారికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సభని విజయవంతం చేసే విధంగా 4 మండలాల నుంచి జనసమీకరణ చేసే విధంగా
అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి గాను మరి బాపట్ల జిల్లా సమన్వయకర్తగా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నేను మార్కండేయ బాబు గుంటూరు నుంచి వచ్చి ఉన్నాను. ఈ రోజున ఈ మంచి వాతావరణంలో స్థానిక మా సమన్వయకర్త కందుకూరి బాబు గారి ఆధ్వర్యంలో సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి మంచి పరిణామం జరిగిన రోజు. మరి మార్చి 14వ తారీఖున మాకు సంబంధించినటువంటి 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తయ్యి 12వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. మరి 11 సంవత్సరాల పరిస్థితిలో పూర్తి స్థాయిలో మరి మేము 10 సంవత్సరాల పైచీలకు పోరాటం చేశాం. మరి ఈ 11వ సంవత్సరంలో మా కూటమి భాగస్వామ్యంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో మరి అధికారంలోకి రావటం, ఈ రోజున పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రాష్ట్రంలోనే మంచి ప్రగతిని తీసుకొచ్చే పరిస్థితి మనం చూసాం. ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి ఒకేసారి 13,000 పైచీలకు గ్రామాల్లో 4,000 పైచీలకు కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాన్ని రోడ్లు వేయించడం జరిగింది. వాటి శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, ఒక రాష్ట్రంలో ప్రగతి బాట వెళ్ళాలి అంటే రహదారులు చాలా అవసరం. రహదారులు ఉంటే రవాణా పరంగా, ఆర్థిక అంశాల్లో, పారిశ్రామికంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, మరి అదేవిధంగా వ్యవసాయ పరంగా కానీ రవాణా ద్వారా అనేక రకాలైనటువంటి వసతులు మనం సమకూర్చుకున్నట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి గత 5 సంవత్సరాలు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనుభవించాం. మరి మోకాలు లోతులు గోతులతో పూర్తిగా రాష్ట్రం అధ్వానం అయిపోయి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగాది పాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు సహకారంతో కలిసి మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు కూడా తెప్పించుకొని ఇక్కడికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసి మరి కొంత నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రగతిని చూస్తూ ఉంది ప్రభుత్వం, ప్రపంచం చూస్తోంది. ప్రపంచమే చూసి మరి ఒక సంస్థ నుంచి మరి ఒక అవార్డు రూపంలో కూడా మరి పోయిన దాని గురించి అది మనము ప్రస్తావించే కంటే అతి తొందరలోనే మంచి పరిణామాలు వస్తున్నాయి. కాబట్టి అప్పుడు పరిస్థితులన్నీ కూడా మనం పక్కన పెట్టేసేసి జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అనేది ఏంటంటే స్థానికంగా మాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి వాటిని పక్కన పెట్టేసేసి అతి కొద్ది రోజుల్లోనే ఒక కొత్త పరిణామాలు రాబోతాయని చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ పరిష్కారాలు దిశగా వెళతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి మంచిగా ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు అని చెప్పి మా నాయకుడిని మేము చులకన చేసుకునే పరిస్థితి కాదు. కానీ ఆయన బాధ్యత ప్రకారం ఆయన వంతు ఆయన చేస్తూ ఉంటారు. ఆయన బాధ్యత తీసుకున్నారు. కొంతమందికి అందుబాటులో ఒకవేళ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఏది ఏమైనా